అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఫస్ట్ వీడియో చాలామంది చూసారండి. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడాను. అయితే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా కంటెంట్‌ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయగలరని అనుకుంటున్నాను. ఇక ఈరోజు వచ్చేసి నాన్ వెజ్ రెసిపీస్ అలాగే వెజ్ రెసిపీస్ అని చెప్పేసి అనుకున్నాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాన్ వెజ్ రెసిపీస్ చూపిద్దామని అనుకుంటున్నాను. ప్రాన్స్ కర్రీ అందరూ చేస్తారండి. అయితే నేను ఎలా చేస్తాననేది ఈరోజు చూపిస్తున్నాను. ప్రాన్స్‌ని ముందుగా శుభ్రం చేసుకోవాలండి. చేసేసుకొని వాటికి కాస్త ఉప్పు, పసుపు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీనికి ఒక మసాలా అనేది కావాలండి. ఆ మసాలా ఎలా అనేది ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అదేవిధంగా లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది అంటే మనకి డ్రై రోస్ట్ అయినట్టే లెక్క. ఇంకా తర్వాత వాటిని మిక్సీ జార్లో తీసుకొని చక్కగా వాటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా ఏంటంటే మనం స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకొని ఏంటంటే మనం ఇవి ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిరొయ్యలు. ఆ పచ్చిరొయ్యలని కాస్త ఆయిల్లో వేపుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ వేసుకొని వీటిని వేపుకోవాలి. అయితే ఇందులోంచి వాటర్ వచ్చేస్తుందండి. మనం పూర్తిగా వాటర్ అయిపోయేంత వరకు వేపామంటే మటుకు ముక్క గట్టి పడిపోతుందన్నమాట బాగాను. అలా కాకుండా మళ్ళీ వాటిని కర్రీలో ఎలాగ వేస్తాం కాబట్టి కొంచెం వాటర్తో ఉన్నప్పుడే దించేసుకున్నాం అనుకోండి, ఇంక వేరేగా మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇంక దానికి అదే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆయిల్ వేసుకొని అందులోని మనం ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయలు అవి ఉంటాయి కదండి, ఉల్లిపాయలు అనేది స్టవ్ ముందు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి బాగా వేపాలి. వేపిన తర్వాత ఉప్పు అలాగే పసుపు ఈ రెండు వేసుకున్నట్లయితే ఉప్పు త్వరగా వేసుకోవడం మగ్గిపోతాయి. అలాగే పసుపు వేసుకోవడం మంచి కలర్ వస్తుందన్నమాట ఉల్లిపాయలకి, కర్రీకి కూడాను. బాగా వేపేసుకున్న తర్వాత అందులో ఏం వేసుకోవాలంటే నేను ఉల్లిపాయ పేస్ట్ విడిగా చేసుకుంటానండి. ఉల్లిపాయ ఏమో ముక్కలు వేసుకుంటాను కొన్ని. ఇలా ఎందుకు వేసుకుంటానంటే మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది, బాగుంటుంది. ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందాక చూపించిన దాంట్లోనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా ఉల్లిపాయ పేస్ట్ అని, అది వేసాము. అది వేసి శుభ్రం బాగా కలిపి మగ్గిన తర్వాత కారం, టమాటా పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం అనమాట. మనకి పచ్చిరొయ్యలకి టమాటా పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. పులుపు బాగుంటుంది కదా, లైట్గా వస్తుంది. తర్వాత ఈ పచ్చిరొయ్యలు కూడా వేసేసుకొని మనం తయారు చేసుకున్నాం కదండి ముందుగా గరం మసాలా, ఆ గరం మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ వేయకుండా చక్కగా మగ్గబెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే కూర బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. దీని ద్వారా మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట, మంచి అరోమా వస్తుంది. పచ్చిమిర్చి కారం అది అనిపించదండి లాస్ట్లో వేసినా సరే, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమేనండి. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఇదేంటి నేను చేసే పచ్చిరొయ్యల కూర అయితే ఈ విధంగా చేస్తాను. గ్రేవీ కూడా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు మనం కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒకసారి. మీకు ఆ గ్లాస్ కనిపిస్తుంది కదండి, ఆ గ్లాస్తో 2½ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సారీ అండి, వాటర్ కాదండి, బాస్మతి బియ్యం తీసుకున్నాను. అలాగే కొబ్బరి ముక్కలు చేసుకొని దాని నుంచి కొబ్బరి పాలు తీసుకున్నాను అనమాట. అదేవిధంగా ఈ 2½ గ్లాసెస్ బాస్మతి రైస్, అలాగే కొబ్బరి పాలు, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇంకా మనకి మసాలా దినుసులు కూడా కావాలి కదండి దీనికి సంబంధించి. అవి చూడండి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలాగే లవంగాలు, యాలకులు, జాపత్రి, ఇంకా బిర్యానీ ఆకులు, అలాగే షాజీరా అండి, ఇవి తీసుకున్నానమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఐరన్ కడాయి అనమాట. అది ఐరన్ కడాయి వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారండి, హెల్త్ బెనిఫిట్స్. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఐరన్ కడాయి ఉంటే తప్పకుండా వాడండి. దానివల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి చెప్తాను దాని గురించి ఏంటనే తర్వాత. ఇంకా మనం ఇప్పుడు ఏంటంటే మొత్తం మసాలా సామాను ఉన్నాయి కదండి, అవన్నీ అందులో వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు
ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం అనుకోండి, అవి 2 మగ్గించుకోవాలి. అయితే ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి కొబ్బరి అన్నానికి, ఎందుకంటే లైట్గా మగ్గితే సరిపోతుంది. అయితే ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నం ప్లస్ పచ్చిరొయ్యలు కర్రీ కూడాను. తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. ఈ కొత్తిమీర వల్ల అలాగే పసుపు వేయడం వల్ల ఏమైందంటే కొబ్బరి అన్నం కాస్త కొంచెం యెల్లోయిష్‌గా అదేవిధంగా గ్రీనిష్‌గా వచ్చింది నాకు. అయితే దానివల్ల మంచిదేనండి. అలాగే కొత్తిమీర తినడం చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. అదేవిధంగా ఏంటంటే ఐరన్ కడాయి వల్ల కూడా కలర్ మారినట్టుంది అనుకుంటున్నాను నేనైతే. ఇదే ఫస్ట్ టైం కదా నేను ఇందులో వండటము. అయితే దాని తర్వాత ఏం చేశానంటే మనం ఆల్రెడీ ముందుగా బియ్యం నానబెట్టుకున్నాం కదండీ బాస్మతి రైస్. బాస్మతి రైస్ 1 అవర్ ముందే నానబెట్టుకున్నానండి. అది చెప్పడం మర్చిపోయాను. అయితే ఈ బాస్మతి రైస్‌ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి కొబ్బరి పాలు అయితే మాత్రం 2 గ్లాసెస్ వచ్చాయండి. కొంచెం తక్కువ. ఇంకా మిగిలిన 2 గ్లాసెస్ కూడా నీళ్లు వేసుకున్నాననమాట. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ మామూలుగా అయితే 5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి 2½ గ్లాసెస్‌కిని. అయితే ఇది బాస్మతి రైస్ బిర్యానీ కదండీ! అంత అవసరం లేదనమాట. అందుకే నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అదే 2 గ్లాసెస్ కోకోనట్ మిల్క్ అలాగే 2 గ్లాసెస్ ఏమో వాటర్ అనమాట. సరిపోయిందండి. చాలా బాగా వచ్చింది రైస్ అయితే మాత్రం పొడి పొడిలాడుతూని. ఒకసారి మీరు కూడా చూడండి చూపిస్తాను. ఇదిగో లాస్ట్‌లో నెయ్యి వేస్తున్నానండి నేను. ఆ నెయ్యి ఫ్లేవర్‌తో కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూడండి పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందనేదిని. ఇదండి ఈరోజు నేను చేసిన నాన్ వెజ్ అండ్ కర్రీ అండ్ అదేవిధంగా కోకోనట్ రైస్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ చేశానండి. మిల్ మేకర్ పకోడా చేశాను. అది కూడా ఎలా ఉందో చూసేద్దురు గానీ ఒకసారి రండి. ఓకేనండి. ఇంక మిల్ మేకర్ పకోడాలోకి ఏంటంటే మనం మిల్ మేకర్ అలాగే శనగపిండి, కరివేపాకు, గరం మసాలా, ఉప్పు, కారం, ధనియాలు ఇవన్నీ తీసుకున్నామండి. అయితే మిల్ మేకర్‌ని ఏం చేశానంటే వేడి నీళ్ళు ఏం తీసుకోలేదండి. జస్ట్ చన్నీళ్ళు వేసి చన్నీళ్ళలోనే జస్ట్ ఒకసారి బాగా కొంచెం నానబెట్టినట్టు ఇలా తడిపేసి తీసేసాననమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ పీల్చుకోకుండా ఆయిల్ ఎక్కువ పీల్చుకోవండి. తర్వాత పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇవైతే మాత్రం. అది ఇప్పుడేంటంటే ఇందాక నేను చూపించాను కదండీ మసాలాలన్నీ కూడాను మొత్తం అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడేంటంటే అందులోని కాస్త పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేస్తున్నానండి. అయితే ఇవి రెండిటితో కలిపి ఆయిల్‌లో వేయించడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంక్రీజ్ అవుతదనమాట. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటుంటే. సేమ్ మనం బయట బండిల మీద వేస్తారు కదండీ ఆ టేస్టే వస్తుందనమాట. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం. అయితే ఎక్కువ ఆయిల్ కదా కొంచెం తక్కువగానే తీసుకోవడం మంచిది. ఎప్పుడో ఒకసారి కానీ పర్వాలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇదిగోండి చూసారు కదా అలా బాగా వేపుకోవాలండి మొత్తం అన్నీ కూడాను. వేపుకున్న తర్వాత మనము లాస్ట్‌లో ఏంటంటే దానిపైన కొంచెం చాట్ మసాలా అదేవిధంగా నిమ్మకాయ అలాగే ఉల్లిపాయలు వీటితో గార్నిష్ చేసుకుంటే మన మిల్ మేకర్ పకోడా రెడీ అయిపోయినట్టు అనమాట అండి. చాలా సింపుల్ రెసిపీ త్వరగా అయిపోతుంది. కానీ ఏంటంటే అంత హెల్తీ కాదు. కానీ పర్వాలేదు ఎప్పుడైనా తినొచ్చనమాట. అండి ఈరోజు నేను చేసిన నాన్ వెజ్ రెసిపీస్, వెజ్ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.